కౌన్ బనేగా కరోడ్పతి చాలా మందికి ఫేవరెట్ షో. మన చిన్నప్పుడు జ్ఞాపకాలు కూడా అమితాబ్ బచ్చన్ అలా క్వశ్చన్స్ అడుగుతుంటారు. టెన్షన్ పడుతూ ఉంటాము. తర్వాత హెల్ప్ లైన్స్ అడుగుతుంటాం. ఇలా చాలా జ్ఞాపకాలు కౌన్ బనేగా కరోడ్పతితో మనకు ముడిపడి ఉంటాయన్నమాట. ఆ షో అంటేనే చాలా మందికి క్యూరియాసిటీ. అయితే రేపు ఆగస్టు 15 సందర్భంగా ఈ కేబీసీ కౌన్ బనేగా కరోడ్పతి స్పెషల్ షో సోనీ టీవీలో వస్తుంది. ప్రత్యేకంగా ముగ్గురిని చూపించబోతున్నారు. ఆళ్ళు ముగ్గురు ఎవరో తెలుసా? వాళ్ళు భారతదేశానికి చాలా స్పెషల్ అన్నమాట. మనకి పెహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత ఆపరేషన్ సింధూర్‌కి సంబంధించి బ్రీఫింగ్ ఇచ్చిన ఇద్దరు లేడీ ఆఫీసర్స్ దానిలో ఉన్నారు. తర్వాత మూడో ఆఫీసర్ కూడా ఉన్నారన్నమాట. ముగ్గురు అమ్మాయిలే. దానిలో వ్యోమికా సింగ్, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి, లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషి మనకు తెలుసు ఆర్మీ నుంచి, తర్వాత ఇండియన్ నేవీ కమాండర్ ప్రేరణ దియోస్తలి. ఈ ముగ్గురు ఆఫీసర్స్ రేపు స్పెషల్‌గా ఆన్సర్ చేయనున్నారు. కేబీసీకి సంబంధించిన ఆ టీజర్ లాస్ట్ 2 డేస్ నుంచి సోనీ టీవీలో ఏస్తున్నారన్నమాట. దీని మీదే చాలా కామెంట్స్ వస్తున్నాయి. చాలా డిస్కషన్ కూడా జరుగుతుంది. అసలేంటి? సాధారణంగా ఆర్మీ ఆఫీసర్స్ బయటకొస్తే సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కినా సరే, లేదా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో వచ్చినా సరే, లేదా సోషల్ గ్యాదరింగ్స్, సోషల్ ఈవెనింగ్స్, సోషల్ మీటింగ్స్ ఏదైతే అన్‌అఫీషియల్ ఫంక్షన్స్ ఉంటాయో, అన్‌అఫీషియల్ గ్యాదరింగ్స్ ఉంటాయో, అప్పుడు అఫీషియల్ డ్రెస్, అఫీషియల్ వాళ్ళున్న అటైర్ ఏసుకొని రాకూడదనమాట. దానికి ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రోటోకాల్ ఉంటదనమాట. ఏదైతే రియాలిటీ షో ఉందో కేబీసీ, దానికి వాళ్ళెవరు పర్మిషన్ ఇచ్చారు? చాలా మంది నెటిజన్స్ ఇదే అడుగుతున్నారనమాట. రెండోది ఇదంతా కూడా ఏదైతే వాళ్ళు మాట్లాడుతున్నారో ఆగస్టు 15వ తారీఖు, అది కేబీసీలో మాట్లాడొచ్చా? కౌన్ బనేగా కరోడ్పతి అనేది ఒక కమర్షియల్ షో. దానిలో మన డిఫెన్స్ అధికారులు వెళ్లి వాళ్ళ ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడొచ్చా? వాళ్ళకి ఆ రైట్ ఎవరిచ్చారు? పూర్తి స్థాయిలో వాళ్ళ మిలిటరీ యూనిఫామ్ కానీ ఇవన్నీ కూడా చూపిస్తూ ఆ టీజర్ రిలీజ్ అయిందనమాట. అండ్ ఆ ముగ్గురు ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆపరేషన్ సింధూర్ గురించి, ఆ తర్వాత జరిగిన పరిణామాల గురించి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ కూడా టీజర్‌లో లైనర్స్ చూపించారనమాట. ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేయాల్సొచ్చింది? 25 నిమిషాల పాటు ఎలా చేశారు? దానికి సంబంధించి, దేశం గురించి ఇవన్నీ కూడా వాళ్ళు మాట్లాడతారు. చాలా మంది పెద్ద పెద్ద అఫీషియల్స్ ఆర్మీ కానీ, సివిల్ సర్వీసెస్‌లో కానీ ఎవరైనా పబ్లిక్ ఈవెంట్స్‌లో కానీ, రియాలిటీ షోలో కానీ పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళ ప్రైవేట్ ఇష్యూసే మాట్లాడాలి. పబ్లిక్ ఇష్యూస్ ఎంతవరకు మాట్లాడొచ్చు. ముఖ్యంగా దేశ రక్షణ అనేది దేశం యొక్క సమిష్టి బాధ్యత అనమాట. ఇట్స్ ఎ ప్రైమరీ ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్ అనమాట. దీనికి సంబంధించి వాళ్ళు బయట అట్లా వచ్చి మాట్లాడొచ్చా? ముఖ్యంగా రియాలిటీ షో స్థాయిలో ఉందా మన దేశ రక్షణ అనేది? ఆ స్థాయికి దిగిపోయిందనేది కూడా అందరి క్వెషన్ అనమాట. ముఖ్యంగా ఏదైతే ఆపరేషన్ సింధూర్ టైంలో కీ మూవ్‌మెంట్స్ ఉన్నాయో, దానికి సంబంధించి మాట్లాడాల్సిన ప్లాట్‌ఫార్మా కేబీసీ అనేదే అందరి క్వెషన్స్ అనమాట. ఏదైతే ఆపరేషన్ సింధూర్‌లో కీ మూవ్‌మెంట్స్ ఉన్నాయో, దానికి సంబంధించి మాట్లాడాల్సిన ప్లాట్‌ఫార్మా కౌన్ బనేగా కరోడ్పతి అని చెప్పి చాలా మంది ఇప్పుడు ప్రశ్నిస్తున్నారనమాట. ముఖ్యంగా ఈ 3 లేడీ ఆఫీసర్స్ చెప్పిన స్టేట్మెంట్స్ కూడా టీజర్‌లో కట్ చేసి చూపించారనమాట. అంటే అర్ధరాత్రి 1:05 నుంచి 1:30 వరకు 25 నిమిషాల్లో ప్రిసైజ్ ప్లానింగ్‌తో ఆపరేషన్ పూర్తయిందని కానీ, అదే విధంగా పాకిస్తాన్‌కి ధీటైన రెస్పాన్స్ ఇచ్చే విధంగా ఆపరేషన్ సింధూర్ చేశామని కానీ, ఇలాంటి స్టేట్మెంట్స్ కేబీసీ ప్లాట్‌ఫార్మ్ ద్వారా ఇవ్వొచ్చా? ఇదే పెద్ద ప్రశ్న అనమాట. దీనికి సంబంధించి పూర్తి కేబీసీ షో రేపు సోనీ టీవీలో వస్తుంది. దీనిలో ఈ ఆఫీసర్స్ ఏం మాట్లాడారు? ఈ విధంగా మాట్లాడొచ్చా? ఈ విధంగా మిలిటరీ యూనిఫార్మ్ ఏసుకొని రావచ్చా? ఎందుకంటే మిలిటరీ యూనిఫార్మ్ ఏసుకొని బయటికి రావాలంటే వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. తీసుకొని వచ్చారా? దీనికి సంబంధించి గవర్నమెంట్ ఏం చెప్తుంది అనేది చాలా మంది ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. దేశ రక్షణ అనేది చాలా సెన్సిటివ్, సున్నితమైన అంశం అనమాట. దానికి సంబంధించి ఒక ప్రైవేట్ కంపెనీ టీఆర్పీ రేటింగ్స్ కోసం, కమర్షియల్ యూజ్ కోసం మన ఆఫీసర్స్‌ని పిలిసి ఇలాంటి ప్రశ్నలు వేయొచ్చా? వాళ్ళు సమాధానం చెప్పొచ్చా? ఇదే అందరి మదిలో వచ్చే ప్రశ్న.